హైదరాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్ కి అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో క్యాప్స్ గోల్డ్ కంపెనీ చైర్మన్ చంద్ర పరమేశ్వర్ ఇంటితో పాటు హోల్సేల్ గా ఉన్న సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ చెల్లింపుల్లో క్యాప్స్ గోల్డ్ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బంగారం వ్యాపారి పవన్ వర్మ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఏటా తిరుపతి బులియన్ పేరుతో కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు పవన్ వర్మ. వ్యాపారానికి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లలోనూ అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పవన్ వర్మ ఇంట్లో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. నగరంలోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఆఫీసుల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నుండి కూడా క్యాప్స్ గోల్డ్ సంబంధించిన కార్యాలయాలపైన ఏకదాటిగా దాదాపు 15 చోట్ల ఇటు హైదరాబాద్, విజయవాడ, వరంగల్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కళాసిగూడలో ఉన్నటువంటి క్యాప్స్ గోల్డ్ సంబంధించిన కార్యాలయం వద్ద ఉన్నాము. ఈ కార్యాలయంలో కూడా ప్రస్తుతము ఐటీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెయిన్గా ఎన్ఎండిసి నుండి ఇటు క్యాప్స్ గోల్డ్ సంబంధించిన సంస్థ గోల్డ్ని కొనుగోలు చేస్తుంది. సో గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత క్యాప్స్ గోల్డ్ నుండి ఇటు రీటైల్ సంబంధించిన వాళ్ళు ఆ గోల్డ్ సంబంధించి రీటైల్ షాప్స్కి క్యాప్స్ గోల్డ్ అమ్ముతుంటుంది. సో ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. సో ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా తెరపైకి వస్తుంది. మెయిన్గా క్యాప్స్ గోల్డ్ అనేది చాలా కాలంగా కూడా ఈ వ్యాపారం చేస్తుంది. క్యాప్స్ గోల్డ్ ఇటు ఆన్లైన్ ట్రేడింగ్, గోల్డ్ సంబంధించిన ఆన్లైన్ ట్రేడింగ్, అట్ ది సేమ్ టైం రీటైల్ షాప్స్ సంబంధించి చాలామంది ఇక్కడే క్యాప్స్ గోల్డ్ నుండి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. సో ఈ క్రయ విక్రయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించిన దాంట్లో, దాంతోపాటు వీళ్ళు ఇటు రీటైల్ షాప్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విక్రయాలు చేస్తున్న టైంలో దానికి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారు అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఆ ఆరోపణను బేస్ చేసుకుని ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కళాసిగూడలో ఉన్నటువంటి క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సంబంధించి ఇందులోనే ఐటీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుండి కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 15 చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి 15 ప్లేసెస్లో కూడా ఐటీ అధికారులు కంటిన్యూస్గా సోదాలు చేస్తున్న సిట్యువేషన్. మెయిన్గా ఇటు ఎన్ఎండిసి నుండి క్యాప్స్ గోల్డ్ బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత రీటైల్ సంబంధించిన వ్యాపారులు క్యాప్స్ గోల్డ్ నుండి కొనుగోలు చేస్తుంటారు. సో వీళ్ళ మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాప్స్ గోల్డ్ సంబంధించి రెగ్యులర్గా గోల్డ్ సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. కాబట్టి దానికి సంబంధించిన క్రయ విక్రయాలు జరిగిన తర్వాత దానికి తగ్గట్టుగా కూడా ఇటు ట్యాక్స్ చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో మాత్రము చాలా వరకు అవకతవకలకు పాల్పడ్డారు అనేది ప్రధానమైన ఆరోపణతోటి ఇటు ఐటీకి సంబంధించిన అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న సిట్యువేషన్. సో ఈ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు రాత్రి వరకు కూడా 15 చోట్ల ఎక్కడెక్కడైతే క్యాప్స్ గోల్డ్ సంబంధించిన సంస్థలకు సంబంధించి కార్యాలయాలతో పాటు ఎవరైతే వీళ్ళకి ప్రమోటర్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారో, రీటైల్ సంబంధించిన వ్యాపారులు ఎవరైతే రెగ్యులర్గా క్యాప్స్ గోల్డ్ నుండి ఇటు బంగారానికి సంబంధించిన క్రయ విక్రయాలు చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన నివాసాలపైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ కళాసిగూడ మెయిన్గా ఇటు మహంకాళి స్ట్రీట్లో ఉన్నటువంటి పవన్ వర్మ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పవన్ వర్మకు సంబంధించి ఇటు క్యాప్స్ గోల్డ్ సంబంధించి గోల్డ్ కొనుగోలు విషయంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన దాంట్లో కూడా ఐటీకి సంబంధించిన అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్గా క్యాప్స్ గోల్డ్ సంబంధించి మాత్రము పెద్ద మొత్తంలో కూడా ఇటు ఎన్ఎండిసి నుండి గోల్డ్ని కొనుగోలు చేసిన తర్వాత ఇటు రీటైల్ సంబంధించిన వ్యాపారులు క్యాప్స్ గోల్డ్ నుండి గోల్డ్ సంబంధించిన కొనుగోలు చేస్తుంటారు. సో ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి మెయిన్గా ట్యాక్స్ చెల్లింపు విషయంలోనే చాలా వరకు తేడాలు రావడము, క్యాప్స్ గోల్డ్ సంస్థ అవకతవకలకు పాల్పడింది అనే ప్రధానమైన ఎలిగేషన్ తోటి మాత్రము 15 ప్లేసెస్లో ఏకకాలంలో ఐటీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.